అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్న వారు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఆగండి, ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. తులారాశి వారికి ఇప్పుడు ప్రారంభం అవుతుంది జీవితాన్ని మార్చే సమయం. 33 కోట్ల దేవతల ఆశీర్వాదంతో ఒక ప్రత్యేకమైన స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది. ఆమె రాకతో మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోబోతుంది. ఇంతవరకు మీరు ఎదురు చూసిన ప్రతి కోరిక నెరవేరే సమయం వచ్చింది. కానీ ఆ స్త్రీ ఎవరు? ఆమె మీ జీవితంలో ఎలా వస్తుంది? ఈ రహస్యం తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. అసలు ఈ అదృష్టం ఎలా వచ్చిందో తెలుసా? ఏం జరిగిందంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక అద్భుతం జరగబోతోంది. ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన ఆ అదృష్ట దేవత అంటే ఆ ప్రత్యేకమైన స్త్రీ ఎవరో నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. ఆమెకు మీ వల్ల అదృష్టం కలిగిందా, లేక మీకే ఆమె వల్ల ఈ గొప్ప మార్పు వచ్చిందా? ఈ రహస్యాలన్నీ ఒక్కొక్కటిగా మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పక చూడండి. తులారాశి వారికి ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు టైం తీసుకొనైనా ఈ వీడియోని పూర్తిగా వినండి. మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఇందులో ఉంది. ఈ వీడియోని ఒంటరిగా జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పే ప్రతి మాట కూడా మీ మనసును తాకుతుంది. కొన్ని విషయాలు మనం వెతకకుండా మన దగ్గరికి వస్తాయి. అది యాదృచ్ఛికమైతే కాదు, ఆ భగవంతుడు మనకు చెప్పాలనుకునే సంకేతమే అది. ఇలాంటి వీడియో మీ కంటపడింది అంటే దాని వెనుక ఒక బలమైన కారణం ఉంది. మన జీవితంలో ఏదైనా తప్పు జరిగిందా, లేక మంచి జరగబోతుందా, మన భవిష్యత్తును ఉపయోగపడే ఏదైనా సందేశం ఇందులో ఉందా, లేకపోతే మనం గతం చేసిన పనులు ఇప్పుడు మన జీవితంపై ఎలా ప్రభావం చూపుతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటినీ సమాధానం ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. కాబట్టి ఒక్కసారి కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మీ జీవితానికి ఇది ముఖ్యమైన విషయం. మన జీవితం మారాలంటే మనం చేసిన పొరపాట్లను ముందుగా గుర్తించి సరిచేసుకోవాలి. ముఖ్యంగా ఒక స్త్రీ యొక్క మనసు, ఆమె భావాలు ఎవరి జీవితాల్లోనూ తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఒక స్త్రీ సంతోషంగా ఉంటే పురుషుల జీవితాలు అభివృద్ధి దిశగా వెళ్తాయి. కానీ అదే స్త్రీ కన్నీరు పెడితే అది శాపంగా మారుతుంది. ఆ కన్నీటి ప్రభావం జీవితాన్ని పూర్తిగా మార్చగలదు అన్నమాట. అయితే ఒక్కసారి ఆలోచించండి, మీ వల్ల ఎప్పుడైనా ఒక స్త్రీ బాధపడిందా? మీ వెనక ఎవరో ఒక నిశ్శబ్దంగా కన్నీరు కార్చారా? అలా అయితే అది మీ అదృష్టాన్ని అడ్డంకిగా అయి ఉండొచ్చు. ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించబోయే ఆ స్త్రీకి మీ వల్ల కన్నీరు ఎందుకు మిగిలాయి? ఆమె ఎవరు? మీతో ఆమె సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని జాగ్రత్తగా శ్రద్ధగా ఒంటరిగా వినండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికి ముందు తులారాశి వారు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ యొక్క లైక్ మరింత మందికి ఈ ముఖ్యమైన సమాచారం చేరేలా చేస్తుంది. తులారాశి వారు ఈ వీడియోని తప్పక లైక్ చేసి కనీసం 4 మిత్రులకు షేర్ చేయండి. వారికి కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మీ యొక్క లైక్ వల్ల ఈ వీడియోని మంచి హైప్ వస్తుంది. అలాగే కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. మీ సపోర్ట్ చాలా ముఖ్యం. ఇప్పుడు తులారాశి వారి గురించి మాట్లాడుకుంటే వీరు చాలా తెలివైన ఆలోచన కలిగిన వ్యక్తులు. వీరి మనస్తత్వం చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు కుంగిపోరు, సుఖం వచ్చినప్పుడు అహంకారం చూపరు. కష్ట సుఖాలు రెండింటిని సమానంగా చూసే గుణం వీరిది. ఇన్ని రోజుల్లో ఉన్నప్పటికీ తులారాశి వారి ఆలోచన విధానం పూర్తిగా వేరుగా ఉంటుంది. ఎక్కువ మంది భావోద్రేగాలకు లోనవుతుంటే వీరు మాత్రం పరిస్థితులకు లోబడరు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే తెలివే వీరిది. అందుకే వీరు చాలా చురుకైన మేధావులుగా పేరు పొందారు. ఎదుటి వారికి సులభంగా అర్థమయ్యి కనిపించిన వారి అసలు ఆలోచనలు ఎవ్వరికి పూర్తిగా అర్థం కావు. ఎవరి చేతికి సులభంగా చిక్కని వ్యక్తులు ఈ తులారాశి వారు. ఇంకా తులారాశి వారి ఆలోచనలు పూర్తిగా అర్థం కావడం చాలా కష్టం. వీరు లోపల ఏమనుకుంటున్నారో బయట వాళ్లకు అంతు చిక్కదు. వారి ఆలోచనలు ఒకే ఒక్క ఆలోచన ఉంటుంది. మన జీవితం మనం నిజాయితీగా నీతిగా కష్టపడి నిర్మించుకోవాలి. ఎంత కష్టం వచ్చినా సరే వెనకడుగు వేయకుండా దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకునేటట్లు వయసు శక్తి ఉన్నప్పుడే కష్టపడి ఎదగాలని వీరి నమ్మకం. నలుగురికి ఆదర్శంగా ఉంటారు. జీవితంలో టాప్ స్థాయిలో నిలవాలి, ఎవరి ముందు చేతులు చాచకూడదు అనేది వీరి గట్టి నమ్మకం. కుటుంబం సాంప్రదాయాలు కట్టుబాట్లకు వీరు చాలా విలువ ఇస్తారు. తల్లిదండ్రులతో కొన్నిసార్లు విభేదాలు వచ్చినా చివరికి వారి మాటకే కట్టుబడి ఉండే గుణం వీరిది. ప్రత్యేకంగా తులారాశి పురుషులు విషయానికి వస్తే వారి దూకుడు, స్పీడ్, చురుకుదనం చూసి వీళ్ళకి చదువు రాదేమో, భవిష్యత్తు ఎలా ఉంటుందో
అని తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు ఆందోళన పడుతూ ఉంటారు. వీళ్ళు మీ మాట వింటారా లేక ప్రేమ పెళ్లి చేసుకుంటారా అనే సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ అసలు నిజం ఏంటంటే ఈ తులారాశి వారు బయటకు ఎలా కనిపించినా లోపల చాలా స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లే వ్యక్తులు. వీరి గురించి బయట వాళ్ళకి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇవాళని ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, వీళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అన్న ప్రశ్నలు చాలా మందికి వస్తాయి. కానీ చివరికి అందరికీ అర్థమయ్యే విషయం ఒక్కటే, తులారాశి వారు ఎక్కువగా తల్లిదండ్రులు ఎంపిక చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే వీరి ఆలోచనలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నేను వెతికి పెళ్లి చేసుకుంటే అది నా ఎంపిక, కానీ తల్లిదండ్రులు ఆ అమ్మాయి అంటే దేవుడు నా నిర్ణయం, నా కోసం నిర్ణయించిన వాళ్లే అని వీరు నమ్ముతూ ఉంటారు. అందుకే పెద్దలు కుదిరించిన వివాహాలే వీరి జీవితంలో ఎక్కువగా జరుగుతాయి. పెళ్లి కాకపోయే ముందు అంటే వీరి ఎనర్జీ చురుకుదనం వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతి విషయంలో యాక్టివ్గా అలసటలు పనులు అలాగే యాక్టివ్గా ఉంటారు. ఆటల్లో కానీ పనుల్లో కానీ చాలా యాక్టివ్గా ఉంటారు. అన్నిట్లో ముందుంటారు వీరు. అందం కూడా వీరి సొంతమే. మంచి హైట్, మంచి పర్సనాలిటీ, ఆకర్షణీయమైన లుక్, ఎవరు చూసినా ఆకట్టుకునే విధంగా ఉంటారు. అందుకే చాలా మంది ఆడపిల్లలు వీరిని చూసి ఇంప్రెస్ అవుతూ ఉంటారు. కానీ వీరి మనసు గెలుచుకోవడం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే వీరి ఆలోచనలు నిర్ణయాలు చాలా ప్రత్యేకం. ఏ ఆడపిల్ల అయినా సరే వీరిని చూసి ఇలాంటి వారిని నేను భర్తగా చేసుకోవాలి, ఇలాంటి అబ్బాయిని నేను ప్రేమించాలి అని చెప్పేసి ఆడవాళ్ళ మనసులను తాకుతుంది. వీరి యొక్క అందంతో పాటుగా చురుకుతనము, తెలివితేటలు, మాట తీరు, జనాలతో ఉండేటటువంటి విధానం కావచ్చు, అలాగే డబ్బు మీద వీళ్ళకున్న ఆసక్తి కావచ్చు, కష్టపడే తత్వం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు వీళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటారన్నమాట. అలా వీరికి వివాహం కాకముందే చూసుకుంటే ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషుల్ని ఎంతో మంది ప్రేమిస్తారని చెప్పుకోవచ్చు అనమాట. ఎంతమంది అమ్మాయిలు వీరు ప్రేమిస్తారు, ఆకర్షిస్తారు, కానీ వీళ్ళు ఏంటంటే ఎవరిని కూడా పెద్దగా ప్రేమించరు, పట్టించుకోరు అన్నమాట. వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళ పనులు, వీళ్ళ లోకమే, అంటే నాది అనే ఒక స్వార్థం అనేది వీరికి ఉంటుంది. అది తల్లిదండ్రులు పెంచినటువంటి పెంపకం ద్వారా రావచ్చు, లేదా వ్యక్తిగతంగానే వాళ్ళ ఆలోచన విధానం కూడా అలా ఉండొచ్చు. ఎందుకంటే మన కష్టాలు ఎవరు తీరవరు, మనది మనమే చేసుకోవాలి, చూసుకోవాలి, సంపాదించుకుంటేనే నలుగురిలో పేరు అని చెప్పేసి ఎక్కువగా వీళ్ళని ఏంటంటే పని మీద శ్రద్ధ అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే డబ్బు మీద ఆశ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. చిన్న వయసుల నుంచి వీళ్ళని వచ్చే ఒక అన్నమాట, అంటే తల్లిదండ్రులు ఇంట్లో విన్న మాటలను బట్టి, వాతావరణాన్ని బట్టి కూడా వీళ్ళు అలా ఉంటారు. కాబట్టి బయట విషయాలు పెద్దగా వీళ్ళు పట్టించుకోరు. ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా పనిని మాత్రం ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయరు. ఆలోచించిన కాసేపు ఆలోచించుకునే పనిలో వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళ మైండ్ సెట్ అనేది ఒక ఆలోచన విధానం అనేది వేరేగా ఉంటుంది. అలా పెళ్లి కాక ముందు వీళ్ళని ఎంతో మంది ప్రేమిస్తారు. దురదృష్టం ఏంటంటే వీరు ఎవరిని వివాహం చేసుకోరు. ప్రేమించిన వాళ్ళని, తల్లిదండ్రులు కుదిర్చిన వాళ్ళని ఎక్కువగా వీళ్ళు వివాహం చేసుకోవడం జరుగుతుంది. తులారాశి వారిలో ఉన్న పురుషులు ఇక్కడ దురదృష్టం ఏంటి అంటే అన్నమాట. ఇక్కడ నేను ఎందుకు అన్నాను అంటే ఈ తులారాశి వారిలో ఉన్నటువంటి పురుషులు వివాహం అయిన తర్వాత స్త్రీలు ఇంకో స్త్రీ రహస్యంగా ఇష్టపడటం అనేది జరిగేదనమాట. అంటే వీరికి తల్లిదండ్రులు కుదిరించినటువంటి అమ్మాయితోటి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్లుగా పెళ్లి చేసుకుంటారు. కానీ ఆ అమ్మాయి పంచంగా అంటే ప్రాణంగా చూసుకుంటారు. పంచ ప్రాణాలుగా తన కోసం ఏదైనా సరే తీసుకొచ్చి తన చేతిలో పెట్టే అంతా తన కళ్ళలో సంతోషం చూడటం కోసం ఎంతటి కష్టాన్నైనా సరే భరించే అంతగా భార్య అంటే ఇష్టం. కానీ ఇక ఈ భూమి మీద తల్లి తండ్రి కన్నా గొప్ప ముఖ్యం ఎవరైనా ఉన్నారంటే అది నా భార్య మాత్రమే. నా భార్య నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే. తను నా కోసం పుట్టి వచ్చినట్లు ఒక అమ్మాయి అని చెప్పేసి ఎంతో అమోఘంగా, ఎంతో విపరీతంగా ప్రేమిస్తారు. అంటే అందరూ ప్రేమించారనుకోండి, భార్యల్ని కాదని అంటూ ఉంటారు కదా. ఈ తులారాశి వారు ఉన్నటువంటి పురుషుల యొక్క ప్రేమ అనేది మాత్రం ప్రత్యేకమైనది, చాలా గొప్ప ప్రేమ. నిజంగా ఈ తులారాశి వారికి వివాహం చేసుకోవాలన్న, వారి యొక్క ప్రేమను పొందాలన్న అది అదృష్టం అని చెప్పాలి. అది కేవలం వారి భార్యకు మాత్రమే సొంతం, ఏ పరాయి స్త్రీని సొంతం కాదనమాట. ఇప్పుడు అదే అసలు ఈ మాటలు వింటుంటే మీకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించే విషయాలు అన్నమాట. ఎందుకంటే వీరు వివాహం చేసుకున్న తన భార్య ప్రేమిస్తే తన లోకంలో తను ఎంత బాగా చూసుకుంటాడో, అలాగే వారి యొక్క ఉద్యోగం కావచ్చు, వ్యాపారాల్లో ఎక్కువగా శ్రద్ధగా ఉండి ఆ పనులు చేస్తూ ఉంటారు. వీరు వ్యాపారం చేసే ప్రదేశాలు కావచ్చు, లేదా వీరు ఉద్యోగం చేసేటట్టు ప్రదేశం కావచ్చు, ఒక స్త్రీని వీరిని చూసి ఆకర్షితులు
అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ తులారాశి వారు చాలా చక్కగా ఉంటారు పురుషులు అని చెప్పేసి మనం ఇందా చెప్పుకున్నాం కదా. అలాగే వీళ్ళ యొక్క హోదా దర్జా లేకపోతే వీరి తెలివి వీరి యొక్క రూపురేఖలు చూసి ఇట్లా ఏదన్నా కానివ్వండి ఆ స్త్రీ ఏంటంటే వీరిని చూసి విపరీతంగా ఆకర్షించడం ఇష్టపడటం అనేది జరుగుతుందన్నమాట. ఎలాగైనా సరే ఇలాంటి వ్యక్తి నా జీవితంలో ఉండాలి, ఆ వ్యక్తి నేను ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలి, ఆ వ్యక్తి నా జీవితంలో నేను సొంతం చేసుకోలేకపోతే నా జీవితం వృధా, నేను ఆడదానిగా పుట్టడమే వృధా అన్నట్లుగా విపరీతమైనటువంటి ఆ యొక్క ఇష్టాన్ని అనేది ఆ స్త్రీ ఏంటంటే తులారాశి వారిలో ఉన్నటువంటి పురుషుడి మీద పెంచుకుంటుంది. అయితే ఈ తులారాశి పురుషులు ఏంటంటే వీళ్ళు పెద్దగా పెళ్లి కాకముందులే ఎవరిని ఇష్టపడి ఎవరిని అనేది ఉండదు. అలాంటిది ఇక పెళ్ళై మళ్ళీ భార్యను అంతగా ప్రేమిస్తూ ఉండి మళ్ళీ ఇంకొక స్త్రీని ఇష్టపడటం అంటే అది అసలు జరగని పని అనమాట. వీరిలో కొంతమంది ఎలా ఉంటారంటే, ఇది అందరికన్నా నేను చెప్పినట్లేదు కాదండి, కొంతమంది తులారాశిలో ఉన్నటువంటి పురుషులు ఎలా ఉంటారు అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ స్త్రీ ఇంత ఇష్టపడుతుంది అంటే ఆ స్త్రీ ఇష్టపడుతుంది అన్న సంగతి అతనికి పురుషుడికి ముందుగా తెలియదు. కానీ ఆ స్త్రీ ఏంటంటే ఒక ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ ఏదో ఒక రకంగా తులారాశిలో ఉన్నటువంటి పురుషులు పదే పదే కలుస్తూ ఉండడం తోటి వీళ్ళందరినీ గ్రహించగలుగుతారు అన్నమాట. ఏదైనా క్యాచ్ చేసేస్తారు వీరు, చాలా తెలియగలవారు. అందుకే తులారాశి వారు చాలా గొప్పవారండి. వీరి జీవితానికి ఎప్పటికో అంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి లేకపోతే ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత రావాల్సినటువంటి అనుభవాలు మొత్తం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు మొత్తం కూడా అతనికి ఇప్పుడు అర్థమై ఉంటాయి. అలాగే అంతగా మొత్తం తెలుసుకుని ఆ స్త్రీతో మాట్లాడడం ఇలాంటివి కూడా జరిగినప్పటికీ కూడా స్త్రీ వల్ల భార్య యొక్క విలువ అనేది రెట్టింపు అయిపోతుంది. భార్యను అంతకు ముందులా చెప్పాను కదా, అరిచేతిలో పెట్టుకుని చూసుకునే ఈ తులారాశి పురుషుడు ఈమె రాకతోటి ఆ తల మీద పెట్టుకుని అంటే నెత్తి మీద పెట్టుకొని పూజిస్తాడనమాట. అంత గొప్పగా చూసుకుంటా అండి. స్త్రీకి ఏమన్నా ₹1 ఇచ్చాడా అనుకున్నది చాలా పొరపాటు. ఈ స్త్రీ ₹1 అయితే రూపాయి సహాయం అనేది కూడా చేయలేదు. అలాగే స్త్రీ మీద నిజంగా ప్రేమ అనేది ఈరోజు ఏ క్షణం కూడా చూపించలేదు. ఈ తులారాశి వారు చాలా అంటే చాలా నిస్వార్థంగా ఉంటారు. ఏ పనైనా సరే చాలా బాగా చేయగలుగుతారండి. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా కోల్పోయేటటువంటి స్థితిలో కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని విషయాల్లో. చివరికి ఆ స్త్రీనే మనసు ముక్కలు చేసుకుని ఆ పురుషుడు ఇక నీతో మాటలు అనేవి నేను మాట్లాడను, నువ్వు నాతో నా జీవితంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి ఎలాగైతే ఆహ్వానించిందో అలాగే చివరికి తన జీవితంలో నుంచి బయటకు కూడా పంపించేస్తుందన్నమాట. అలాగే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, తప్పు అనేది ఇక్కడ ఇద్దరు చేశారు కానీ శిక్ష పడింది. వేరే స్త్రీని ఈ తులారాశి పురుషుడు అసలు ఇష్టపడకూడదు. ఎందుకంటే ఇష్టపడితే చాలా అనర్థాలు జరుగుతాయి ఆడవాళ్ళకి అనమాట. కొంతమంది ఆడవాళ్ళలో సంతోషంగా ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం మంది మాత్రం ఎప్పుడైనా సరే వివాహమైనటువంటి వ్యక్తులు ప్రేమించడం అనేది చాలా పొరపాటు. ఆమె చేసినటువంటి ఒకే ఒక్క పొరపాటు వల్ల ఆమె జీవితాన్ని నరకంగా మారిపోయింది, నరకమైపోతుంది కూడా. చివరికి మనిషి చంపుకునే స్థితికి వెళ్ళిపోతుంటారు. మనిషి వల్లే నేను సర్వస్వం కోల్పోయాను, మనసు లేని మనిషి నాకెందుకు, మనసులో ప్రేమ అనేది పుట్టని, ఆ మనిషి నాకెందుకు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే పెళ్ళైన తర్వాత భార్యని భర్తని భార్య మాత్రమే ప్రేమించుకోవాలి. ఇతరి మోహాల వైపు అన్నది మనం డైవర్ట్ అవ్వకూడదండి. కుటుంబాన్ని ప్రేమిస్తూ సంతోషంగానే ఉండాలి. ఆడవాళ్ళు అనేవాళ్ళు జాగ్రత్తగా ఉండి ఆలోచించి తూచి నిర్ణయం అనేది తీసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ జరిగిన విషయం మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది ఏంటంటే, ఇక్కడ తులారాశి వాళ్ళు ఉన్నటువంటి పురుషుడికి ఈ స్త్రీ వల్ల విపరీతమైనటువంటి అదృష్టం అయితే పట్టింది. అది ఎలాగన్నా పట్టనివ్వండి కానీ అదృష్టం అయితే పట్టింది. కానీ ఆమె అయితే మాత్రం సర్వస్వం కూడా కోల్పోయింది అనమాట. కానీ ఆడ మనిషి అంతగా మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేది తులారాశిలో ఉన్నటువంటి పురుషుడికి కూడా ఎప్పటికైనా మంచిది కాదు. ఎందుకంటే పొరపాటు అనేది ఇద్దరు ఇష్టపడ్డారు, ఇద్దరు కలిసి చేశారు, అది కరెక్ట్ కాదు. అంత కఠినంగా ఉండాలని అనుకున్నప్పుడే అది ముందుగా మీకు తెలిసి మీరు చేసేది పొరపాటు కాబట్టి మీకు కూడా అర్థం అవ్వాలి. అసలు మనసులో స్థానం అనేది లేనప్పుడు మనిషిని దగ్గరగా ఉండడం అనేది కూడా పొరపాటే అనమాట. తులారాశిలో ఉన్నటువంటి పురుషుడు కూడా ఈ పొరపాటు అనేది చేశాడు కాబట్టి అతను మనస్ఫూర్తిగా తాను చేసినటువంటి పొరపాటు సరిదిద్దుకోగలిగితే మంచిది. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క కన్నీరు అనేది అతనికి మంచిది కాదు. ఆమె పేర్లు మొదటి అక్షరాలు ఎక్కువగా HPRS ఇలాంటి అక్షరాలతో స్టార్ట్ అవుతాయి. పరిస్థితిని బట్టి వేరే పేర్లు కలవారు కూడా కావచ్చు. ఎక్కువగా అయితే వీళ్ళు అతని భవిష్యత్తుకి అంటే ఇప్పుడు మన కుటుంబం సంతోషంగా ఉన్నప్పటికీ కూడా తాను
అతను కోల్పోయే విధంగా ఉంటుంది. కాబట్టి ఆమె యొక్క కన్నీరు అనేవి ఎప్పటికైనా శాపంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమెకి ఏదో ఒక రకంగా అన్యాయం అయిపోతుంది. అంటే ఆ పురుషుడి వల్ల అన్యాయం అయిపోయినటువంటి స్త్రీ కాబట్టి ఏదో ఒక రకంగా సహాయం అనేది అందితే తన కుటుంబానికి ఈ స్త్రీ కన్నీరు అనేవి శాపంగా మారకుండా ఉంటాయి. కాబట్టి ఇలా చేస్తే అవకాశం ఉంటే తులారాశి పురుషులు ఇది చేయండి. ఇది అందరికన్నా నేను చెప్పట్లేదు, ఎక్కువ శాతం మంది రహస్యంగా ఇవే జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఆడదాని కన్నీరు అనేవి మంచిది కాదనమాట ఇంటికి. ఆమె మంచిది కాబట్టి ఆమె చివరికి ఇట్లా అన్ని రకాలుగా కోల్పోయి మిగిలిపోయింది. కానీ బయట ఆడవాళ్ళు అందరూ ఇలా ఉండరు కదా, అలాంటి వాళ్ళు వేరే ఆడవాళ్ళలాగా అయితే తాను కూడా అన్నీ దోచేసి అలా కాకుండా తాము ఏంటంటే తను మాత్రమే అన్నీ కోల్పోయి చివరికి అలా నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం మంచిని గుర్తించగలగాలి. అందరినీ ఒకే రకమైనటువంటి దృష్టితో చూడటం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. కాబట్టి ఇది మీరు కూడా తెలుసుకుంటే మంచిదన్నమాట. ఈ తులారాశి వారికి కొంచెం స్త్రీ వల్ల కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే తన కన్నీటి వల్ల, తన వల్ల కాకపోయినా తన కన్నీటి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. అర్థమైందని అనుకుంటున్నాను. తులారాశి ఉన్నటువంటి పురుషుడికి స్త్రీ వల్ల అదృష్టం ఎలా జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. తదుపరి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.